హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నా కూరగాయల గింజలు ఎక్కడ వరకు వేసానో మీకైతే చూపిస్తానండి. నా కూరగాయలలో ఎన్ని వెరైటీస్ వేసానో కూడా మీకైతే చూపిస్తాను. చూడండి, లాస్ట్ వరకు అక్కడ పత్తి కనిపిస్తుంది కదా, అక్కడ వరకు కూడా మన మన ల్యాండేనండి. ఇది మొత్తం 1 ఎకరం 10 గుంటల్లో అయితే వేసాను. దాదాపు నేను 7 to 8 వెరైటీస్ అయితే వేసాను. నేను మొత్తం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎన్ని కూరగాయలు వేసాను ఇప్పుడైతే మీకైతే చూపిస్తానండి. ఫస్ట్ మొదటగా నేను చూపించేది ఏంటిదంటే వంగ అండి. వంగ అంటే ఇప్పుడు వంగనారు. దాదాపు నేను ఇది ఒక 1000 మొక్కలు అయితే తీసుకొచ్చాను, కానీ పర్లేదు బాగానే ఉన్నదండి. ఇప్పటికీ నాటి ఒక 10 to 15 డేస్ 10 డేస్ అవుతుంది అనుకుంటా. చూడండి బాగానే ఉంది. దీని తర్వాత దీని పక్కన ఏం వేసానంటే నేను టమాటా అండి. టమాటా నారైతే అంత బాగా అయితే బాగలేదు. చూడండి 3-4 ఆకులే ఉన్నాయి, ఎక్కువ లేదు. ఇంకా వీటికి ఇంకా బలం రాలేదు. చూడండి చాలా చిన్న నారు ఇచ్చాడు ఆయన. ఇంతకైతే మంచిగా అయితే రాలే. ఇంకా ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను, అప్పుడు చూపిస్తాను ఈ నారు ఎలా ఉందో. దీని పక్కకైతే ఇప్పుడు ఇవి బుడంకాయలండి, బుడం దోసకాయ. చూడండి ఇది కూడా బాగానే వచ్చాయి. ఇవి గింజలు వేసాయి, ఒక్కొక్క దాంట్లో 4-5 గింజలు కూడా పడ్డాయి. ఇక్కడ పప్పు దోసకాయ, బుడం దోసకాయ రెండైతే వేసాము. ఈ రెండింటి పక్కన ఏం వేసామంటే గోర్చిక్కుడుకాయ వేసాము. చూడండి ఇది కనిపిస్తుంది కదా, ఇదేమో గోర్చిక్కుడుకాయ అండి. చూడండి గోర్చిక్కుడుకాయని పురుగులు అయితే తింటున్నాయి. కానీ నాకు గోర్చిక్కుడులలో దాదాపు నేను వేసిన గింజల్లో 95% గింజలన్నీ వచ్చాయండి. ఒక దడప అక్కడక్కడ ఒక గింజలు అయితే మొలకెత్తలేదు. చిక్కుడుకాయ గింజలు అయితే మంచిగా మొలకొచ్చాయండి. కానీ చిక్కుడుకాయ చెట్టు చూడండి కొంచెం ఇది బాగానే పెరుగుతుంది. ఇదే పెద్దగా ఉంది మా ఫామ్లో. నెక్స్ట్ ఇదేమో కొత్తిమీర అండి. ఒక 3 మళ్ళీ అయితే వేసాను నేను. ఇది కూడా కొంచెం చాలా బాగానే వచ్చింది, బాగా చిన్నగా ఉందండి. ఇంకా 10 డేస్ తర్వాత మనకు వీడియో తీయడానికి కూడా కొంచెం బాగుంటుంది. ప్రజెంట్ అయితే లోపల మట్టి ఎక్కువ కనిపిస్తుంది, యాజ్ వెల్ యాజ్ అందులో ఉన్న గడ్డి కూడా కనిపిస్తుంది. కానీ ఈ కొత్తిమీరని మనం ఐడెంటిఫై చేయలేము. ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను కదా, అప్పుడు మీకు క్లారిటీగా అయితే చూపిస్తానండి. కొత్తిమీర కూడా కొంచెం బాగానే వచ్చింది. కానీ ఇది ఎన్ని డేస్ పంటనో మొత్తం నాకు ఎక్స్పీరియన్స్ రావాలంటే మీకు నేను రోజు రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటానండి. ఎన్ని డేస్ అవుతుంది మీకు అన్నీ చెప్తూ ఉంటాను నేను. తర్వాత సొరగింజలు అయితే వేసాము. ఈ సొరగింజలు అయితే మంచిగా వచ్చాయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లు అయితే రాయండి.